ఏ సీజన్ బట్టి ఆ పండ్లు తింటారు. ఇక్కడ సీతాఫలాల పండ్లు బాగుంటాయి కాబట్టి మేము తూఫాన్ నుంచి వచ్చినాం. యాక్చువల్గా అక్కడ దొరకకని కాదు, కానీ ఇక్కడ మొత్తం కెమికల్ ఏమి వేయకుండా మంచిగా పండిస్తారు పంట. అందుకే అక్కడ నుంచి ఇక్కడికి తీసుకోవడానికి వచ్చినాం పండ్లు. ఎలాంటి కెమికల్స్ వేయకుండా మంచిగా నాటుమది వేసి చాలా బాగా పండిస్తారు. అందుకే చాలా దూరం నుంచి హైదరాబాద్ నుంచి వచ్చి కూడా ఇక్కడ తీసుకొని వెళ్తారు. సీతాఫల కాయలు చాలా మంచి పండ్లు. ఈ సీజన్లో దొరికేటువంటి సీతాఫలం అనేది చాలా ఆరోగ్యానికి మంచి అని చెప్పేసి అని అనుకుంటున్నాం మేము. ఇంకో విధంగా చూస్తే ఈ రోజుల్లో ప్రతి ఒక్కటి కూడా కెమికల్తో పండించినది చాలాగా తయారవుతున్నాయి కదా. కానీ కాకపోతే ఈ సీతాఫలం అనేవి న్యాచురల్గా పండినాయి, ప్రకృతి సిద్ధంగా పండుతున్నాయి కాబట్టి ఇవి తీసుకోవడానికి తినడానికి చాలా ఆరోగ్యంగా అని చెప్పేసి మేము భావిస్తున్నాము. అందుకే ఇక్కడికి వచ్చి మేము ఫ్రెష్గా చాలా దూరం నుంచి వచ్చి మరి మేము ఇవి రిఫర్ చేస్తున్నాము. అదేవిధంగా ఇవి ఏ సీజన్లో దొరికేటువంటి ఆ సీజన్లో ఆ పండ్లని తీసుకోవడం చాలా ఆరోగ్యానికి ఉత్తమము. ఇప్పుడు ఆ సీజన్లో దొరికే ఏ ఫ్రూట్ అయినా సరే కెమికల్ లేకుండా వాడే ఫ్రూట్స్ అని తీసుకోవాలని చెప్పేసి అని మేము కోరుకుంటున్నాం. ఇప్పుడు మేము వచ్చినటువంటి ఈ రామాయణపేట పరిధిలో ఉన్నటువంటి ఈ సీతాఫలం అనేవి న్యాచురల్గా వండుతాయి. దీన్ని వీళ్ళు ఎవరు కూడా మొక్కలు పెంచేది లేదు, పోషించేది లేదు. ఈ ప్రకృతి పరంగా అనేది న్యాచురల్గా రావడం వల్ల దీన్ని అందుకే మేము ప్రిఫర్ చేస్తున్నాము. సీతాఫలాలు అంటారు. ఇవి సంవత్సరానికి ఒక్కసారే వస్తాయి. అడవికి పోయి తెంపుకొని రావాలి. ఇంట్లో ఒక రోజు ఉంచుకున్న తర్వాత బయటకు తీసుకొని వస్తాం అమ్మడికి. ఇంట్లో ఏటాంటి కెమికల్ అల్పము అసలు ఏముండదు అందులో. మంచిగా ఉంటాయి ఇవి. అవి బ్లాక్ అనుకుంటారు కానీ కావు, బ్లాక్ ఏర్పడతాయి. చాలా మంచి ఆరోగ్యానికి ఇవి. సంవత్సరానికి ఒక్కసారి కంపల్సరీ తినాలి. ఇవి తింటారు కూడా, ప్రతి ఒక్కరు కొనుక్కొని తింటారు, తెంపుకొని తింటారు. మా ఇంట్లో మేము చెట్లగానే తింటాం. అందరికి మంచి అని చెప్పేసి తీసుకొచ్చుకుంటాం. మేము అడవికి వెళ్ళి తెచ్చుకొని అమ్ముకుంటాం సార్. సంవత్సరానికి మేము వృత్తే ఇది సీతాఫలాలు అనేటివి. సీతాఫలం ఇక్కడనే ఉంటుందన్న, రామంపేటలో ఫేమస్. ఇక చుట్టుపక్కల ఊళ్ళో వాళ్ళందరూ వచ్చి తీసుకుంటారు. ఇక్కడ వేరే దగ్గర నుంచి కూడా ఆటోలు తీసుకుపోతున్నాయి, అన్ని ఊళ్ళో వాళ్ళు తీసుకుని వెళ్తుంటారు. మెయిన్ ఇంకోటి అది అడవుల నుంచి తీసుకొస్తారు కాబట్టి మనకు వేస్ట్ అయ్యి ఉండదు, ప్లస్ ఫ్రెష్ ఉంటుంది. మందు కలపరు, మందు ఉండదు, మక్కడానికి మందు ఉంటారు. ఎప్పుడప్పుడు తీసుకొని పోతున్నాం. అందుకోసం మేము కూడా తీసుకోవడానికి వచ్చాము. ఇది సంవత్సరానికి ఒకటేసారి వస్తుంది, అందుకోసం ఈ టైమే వస్తుంది. మళ్ళీ వేరే టైంలో దొరకవు. వేరే టైంలో దొరికినవి కూడా ఫ్రెష్ ఉండవు, కాలం కాదు, మంచివి కాదు. ఇప్పుడైతే బాగుంటుంది, మళ్ళీ ఫ్రెష్ దొరుకుతాయి. ఇంకా ఈసారి సీజన్ ముందుగానే వచ్చింది, కాయ కూడా ముందే వస్తుంది. కెమికల్ కూడా ఉండదు కాబట్టి హెల్త్కి కూడా మంచిది, తిన్నా మనకు ఆరోగ్యానికి మంచిది. ఇప్పుడు సీజన్ ఫుడ్ ఏదైనా సరే మంచిది. ఇప్పుడు శీతాకాలంలో బాగుంటుంది. హైబ్రిడ్ హైదరాబాద్లో దొరికేవి పెద్ద పెద్ద కానీ చూడడానికి బాగుంటాయి, కానీ ఇక్కడ మనకు ఉండేది తీయగా ఉంటాయి. ఊర్లో అడవుల నుంచే తీసుకొస్తారు, ఊర్లో పల్లెటూళ్ళ నుంచి తీసుకొస్తారు కాబట్టి చాలా బాగుంటుంది. చాల్మేడ 15 కిలోమీటర్ల నుంచి తెంపుకొస్తున్నాము. పురుగు అనగా పూస అనగా ఏమనకుండా మేము ఊరెళ్ళకి వెళ్ళి కట్టల పొంటి కంపలకి వెళ్ళి అవి తెంపుకొస్తున్నాము. మాకు గిట్టుబడి పడతలేదు. 300-350 పెడతారు. ఇవి సంవత్సరానికి ఒకసారి వస్తాయి. కెమికల్ లేని పండ్లు అందరూ ఖచ్చితంగా తినాలను. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది.